హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మనం చాలా సంవత్సరాలుగా ఇండియా అగ్ని-6 మిజైల్ని డెవలప్ చేస్తుందని వింటూ ఉన్నాం. కానీ గవర్నమెంట్ దాన్ని మన ముందుకి తీసుకురాలేదు. అయితే సడన్గా ఈ సైలెన్స్ బ్రేక్ అయింది. రీసెంట్గా డిఆర్డిఓ చీఫ్ మేము అగ్ని-6ని టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, జస్ట్ గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నామని ఓపెన్గా చెప్పారు. అయితే కొన్ని రోజులకే రూలింగ్ పార్టీ బీజేపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక షాకింగ్ పోస్ట్ వచ్చింది. అగ్ని-6 హిస్టరీని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది, 10,000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ రేంజ్ ఎంఐఆర్వి టెక్నాలజీ అని ఓపెన్గా ప్రకటించింది. ఇంకో పక్క ఇదే టైంలో ఇండియా బంగాళాఖాతంలో ఒక మిజైల్ టెస్ట్ కోసం నోటంని కూడా ఇష్యూ చేసింది. కాబట్టి త్వరలో అగ్ని-6 టెస్ట్ జరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాలుగా డిఆర్డిఓ గవర్నమెంట్లు అలాంటి మిజైల్ని డెవలప్ చేస్తున్నామని కూడా చెప్పకుండా ఇప్పుడు సడన్గా ఎందుకు ఓపెన్ అయ్యాయి? ఎందుకంటే టెస్ట్ చేయడానికి ఎంతకన్నా మంచి టైం మరలా ఫ్యూచర్లో రాకపోవచ్చు. మనం అగ్ని-5ని టెస్ట్ చేసినప్పుడు వెస్టర్న్ కంట్రీస్ సైలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ మిజైల్ చైనా మొత్తాన్ని కవర్ చేస్తుంది కానీ వాళ్ళని రీచ్ అవ్వలేదు. ఈ దేశాలకి చైనాని బ్యాలెన్స్ చేయడానికి ఈ రీజియన్లో స్ట్రాంగ్ ఇండియా కావాలి. అందుకే అమెరికా కొన్ని సంవత్సరాల నుండి మనకి దగ్గరైంది. సో అగ్ని-6 వల్ల వాళ్ళకి ప్రాబ్లం లేదు. అయితే అగ్ని-6 ఎంటర్ అయితే అమెరికాలో అలారం మోగుతుంది. ఇండియా చైనాకి అగైనెస్ట్గా రీజనల్ పవర్లా కాకుండా సడన్గా గ్లోబల్ న్యూక్లియర్ పవర్ అవుతుంది. కాబట్టి అమెరికా ఇతర వెస్టర్న్ కంట్రీస్ మనకి దగ్గర అవుతున్న టైంలో అగ్ని-6ని టెస్ట్ చేసి వాళ్ళని హర్ట్ చేయకూడదని ఇన్ని సంవత్సరాలు ఆగింది. అయితే ట్రంప్ టారిఫ్స్ అంటూ ఇండియాని బాగా డిస్టర్బ్ చేస్తూనే ఇంకో పక్క పాకిస్తాన్కి బాగా దగ్గర అవుతున్నాడు. రీసెంట్ వీడియోలో F-16 అప్గ్రేడ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక పక్క పెంటగాన్, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పాకిస్తాన్ అమెరికాని హిట్ చేసే రేంజ్తో ఐసీబీఎంని డెవలప్ చేస్తుందని చెప్తున్నాయి. అలాగే లిస్ట్లో రష్యా, చైనా, నార్త్ కొరియాల పక్కన చేర్చి పాకిస్తాన్ని కూడా ఫ్యూచర్ థ్రెట్గా క్లాసిఫై చేశాయి. అవే రిపోర్ట్స్లో ఇండియా కూడా డెవలప్ చేస్తుందని చెప్పాయి కానీ సపరేట్గా చెప్పడమే, ఎక్కడా ఇండియా అలా థ్రెట్ అని చెప్పలేదు. అయితే ట్రంప్ మాత్రానికి పాకిస్తానీ లీడర్స్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోసం చేస్తున్న ఫేక్ క్లైమ్స్ని సపోర్ట్ చేయడం, నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేయటం, అలాగే యుఎస్ ఇరాన్ వార్లో మీడియేటర్గా ఉపయోగపడటం చూసి పెంటగాన్ వార్నింగ్స్ని పట్టించుకోకుండా పర్సనల్ నిర్ణయాలతో పాకిస్తాన్కి క్లోజ్ అవుతున్నాడు. సో ఇండియా ఇంతకాలం అమెరికా మనతో బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, హర్ట్ చేయకూడదని డిఆర్డిఓని టెస్ట్ చేయకుండా ఆపింది. అసలు డెవలప్ చేస్తున్నామని కూడా ఓపెన్గా చెప్పలేదు. అయితే ఎప్పుడైతే అమెరికా పాకిస్తాన్కి దగ్గరవుతుందో అప్పుడు వెనక్కి తగ్గాల్సిన అవసరమే లేదు. ఇది సరైన టైం మాత్రమే కాదు, మరలా ఎలాంటి టైం దొరుకుతుందని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ట్రంప్ పదవి పోయిన తర్వాత తిరిగి అమెరికా మరలా ఇండియాకి దగ్గరవచ్చు. ఆ ఐసీబీఎం ఇష్యూలో ఇరాన్ తర్వాత పాకిస్తానే నెక్స్ట్ టార్గెట్ అవుతుందని చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో వేరియస్ పెంటగాన్, అమెరికన్ పొలిటీషియన్స్ వేరు మాటల్లో ట్రంప్ పర్సనల్గా తీసుకునే నిర్ణయాలతో ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ని దెబ్బతీస్తున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు టెస్ట్ చేస్తే ట్రంప్ అమెరికాని పాకిస్తాన్కి దగ్గర చేసినందుకే ఇండియా అగ్ని-6ని టెస్ట్ చేసిందని మాట్లాడుకుంటారు. ఫ్యూచర్లో కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ మనతో మరలా మంచిగా ఉంటాడు అనుకుందాం. అప్పుడు మన దగ్గర అగ్ని-6 ఉండడం నచ్చినా నచ్చకపోయినా ఏం చేయలేడు. ఎందుకంటే డెవలప్మెంట్లో కాకుండా అది ఆల్రెడీ అరెస్నల్లో ఉంటుంది. ఇండియా దగ్గర అగ్ని-6 ఉండడం ట్రంప్ మిస్టేకే కారణమని కూడా ఫ్రేమ్ చేయొచ్చు. సో ఫైనల్గా ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా డిఆర్డిఓ అలాగే గవర్నమెంట్ తరపున బీజేపీ ఓపెన్గా రేంజ్ని డిక్లేర్ చేస్తూ అగ్ని-6 చరిత్రని సృష్టించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించాయి. అతి త్వరలో అగ్ని-6 టెస్ట్ జరగడానికి చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. టెస్ట్ జరిగినప్పుడు పూర్తి ఫీచర్స్ తెలుస్తాయి కాబట్టి కేపబిలిటీస్ గురించి అప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.